పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజా హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు తెలిపారు. వంగవీటి రంగా జయంతి వేడుకలు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ వద్ద కాపు బలిజ సంక్షేమ సేవా జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డప్పల్ నాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ తదితరులు వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ, సాహసమే ఊపిరిగా, తిరుగుబాటే తత్వంగా, దుర్మార్గ శాసనాలకు వ్యతిరేక పోరాటమే జీవిత ధ్యేయంగా రంగన్న జీవించారన్నారు. ఆయన ఆశయాల బాటలు మనమందరం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నాగం శివ, కాపు బలిజ సంక్షేమ సేవ ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త కంది రంగబాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు సుధా బత్తుల శ్రీదేవి, కాపు నాయకులు గరికిపాటి సూర్యప్రకాష్, ఎడ్లపల్లి ప్రసాద్, బోండా రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అనేక పరిణామాల తర్వాత కాపునాడని ఇట్లా ఇవన్నీ వచ్చినాయి. కానీ మరి ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా ఆయన వర్ధంతులు, జయంతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారంటే ఆయన పేద ప్రజల కోసం ఆ రోజు ప్రభుత్వ అణచివేస్తున్నటువంటి వర్గాలకు అండగా ఉంటూ ఆ ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి ఆయన భావజాలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సమయంలో సంభవించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాలని ఎదుర్కొని ఆయన చివరగా మరణిస్తామని తెలిసి కూడా కూర్చొని నా ప్రాణాలు పోయినా నేను ఏదైతే అంకిత భావంతో ఏ వర్గం కోసం అయితే పనిచేస్తూ ఉన్నా నా వర్గానికి న్యాయం జరగాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన నిరాదీక్షలో కూర్చుంటాం. ప్రాణాలని అక్కడే మరి ప్రత్యర్థులు దుండగుల యొక్క దాడిలో మరి ప్రాణాలు నిలవటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దాదాపు నెల రోజుల పైనే రాష్ట్రంలో కర్ఫ్యూ కానీ అనేక రకాల ప్రజల యొక్క ఆందోళన, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని మరి భారీ ఎత్తుగా రోజున నిరసన ప్రభుత్వాలని గద్దెదించినటువంటి రోజు ఆ రోజు 1988 డిసెంబర్ 26, 89లో ప్రభుత్వమే కూలిపోయింది. ఎందుకని ఏంటంటే ఈరోజు ఏ ఒక్క వ్యక్తి అయినా సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు వారు భౌతికంగా మన మధ్యలో ఉండలేరు. కానీ ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి విధి రాతని ఎవరు కాదనలేం. ప్రతి మనిషి 150-500 సంవత్సరాలు బతకలేము కనుక బతికినంత కాలం కూడా ఎంతకాలం బతికినా సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మనం జీవించినట్లయితే మనం భౌతికంగా లేకపోయినా మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జీవించే ఉంటాయి. అవి ప్రతి మధ్యలోనే ఉంటాయి, ప్రజల యొక్క హృదయాల్లో ఉంటుంది అనే దానికి నిదర్శనం మన వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే ఆయన భౌతికంగా ఉన్నారు, ఆయన మరణించలేదు, ఆయన ఆశయాలు మరణించలేదు, ఆయన ఆలోచన విధానాలు మరణించలేదు, ఆయన యొక్క అంకిత భావం ఎక్కడికి పోలేదు. ఆయన అంకిత భావం ఈ రోజున ఆ రోజున ఉన్నటువంటి రంగాభిమానులు కానీ ఈ రోజు నూతనంగా వచ్చినటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో, నూతన వచ్చినటువంటి జనరేషన్ అంతట్లో కూడా అది విస్తరణ జరిగింది. ఇంకా ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా విస్తరింప జరుగుద్ది. ఆయన యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తూ, వారిని స్మరించుకుంటూ వారి యొక్క భావజాలాలను ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి జయంతి వర్ధంతి కార్యక్రమాలని చూసా తప్పకుండా ప్రతి ఒక్క సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి మన పుప్పాల శ్రీని గారికి, వారి టీం అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తాము. ఎందుకంటే ఇక్కడ యుఐ యునైటెడ్